తెలుసా? నిత్య అలంకారం అంటే ఏమిటో చెప్పు. మరేం లేదు, రాజ్యసభకు వెళ్లే ముందు రాణులందరూ కలిసి స్వామి వారికి నిత్య అలంకారం చేస్తారు. అదో ముచ్చట. చతురిక నీకు పుణ్యం ఉంటుంది, ఆ ముచ్చట నాకు చూపించవు. అయ్యో అక్కడికా, మనం వెళ్ళరాదు. రాదా పలహారం చేద్దు గాని. నేనేమి చెయ్యను, నీరం కూడా ముట్టను. స్వామి వారి నిత్య అలంకారం చూడాలి. నీవు రావా? సరే నేనే వెళ్తాను. నీ పట్టే నీది. నాకు మాట ఇస్తే తీసుకెళ్తా. నీవు చెప్పినట్టు నేను వింటానుగా. అక్కడ మన రాక ఎవ్వరికీ తెలియరాదు. చాటుగా ఉండి నిశ్శబ్దంగా చూసి రావాలి. తెలుసా? తెలుసు. రా. మిత్రమా, సభలో మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సత్య, వెళ్ళిరానా? సఖులు, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? ముందు ఎక్కడైతే తీసుకెళ్ళి. చంద్రిక, నీవు చెప్పిన సుందరి ఈవిడే. అక్క, నారదులు వారు నీ వద్ద ఉంచి వెళ్ళినది ఈ సుందరిని. ఏమా, ఆ జగడాల మారి సన్యాసి ఈ పిల్లను తెచ్చి ప్రత్యేకంగా నీకు అప్పగించడంలో గల పరమార్థమేమిటో ఊహించావా? వీరి దగ్గరైతే క్షేమంగా ఉంటుందని ఆయన నమ్మకం. ఆయన మాట సరే, అందగత్తెను అవివాహితను తనంతఃపురంలో పెట్టుకోవడంలో ఈమె నమ్మకం ఏమిటి అంట. సత్య, ఎందుకంత కంగారు? ఇంకా ఎందుకంటావేంటి? ఇప్పుడే చూసావుగా, అది తన చూపులతో స్వామివారి సౌందర్యాన్ని నిలువున తాగేయడం కాదు, చుర్రేసింది. ఇంకా నయం, ఆవిడ వాళ్ళకు శ్రీవారు చూడలేదు కాబట్టి సరిపోయింది. చూసే ఉంటే ఈ పాటికి తేలిపోయేదే స్వామి ఇక్కడ ఎవరి విధేయుడి కాదని. అక్క, ఇంకొక క్షణం ఆ పిల్ల ఇక్కడ ఉండడానికి వీలేదు. మీ ఆందోళన నాకు అర్థమైంది. భయపడకండి, ఆమె సౌందర్యం ఏ పురుషుని కంటా పడదు. పురుషుల కంట పడదా? అవును, ఆ పిల్ల ఉంగరం మహిమ అలాంటిది. ఆ ఉంగరం వేల ఉన్నంతసేపు పురుషుల కంటికి కేవలం బొమ్మగా కనిపిస్తుంది. ఓ అదా బ్రహ్మరహస్యం. అయితే పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు? అదే ఆవిడ సౌందర్యం స్వామివారి కంట పడదుగా. పడదు కానీ స్వామివారి సౌందర్యం దాని కంట పడ్డం, అది వారి వెంట పడ్డం నీ కంట పడలేదా? ఏమోనమ్మా, ఇంత చిక్కుల్లో పడతానని అనుకోలేదు. నిర్వహించుకోలేకపోతానా అని లేనిపోని బాధ్యత పైన వేసుకున్నాను. అక్క, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విను, తక్షణం దాన్ని ఇక్కడి నుంచి పంపించి. అయ్యో, అదెలా? నేను నారదుల వారికి మాటిచ్చాను, ఏమొచ్చినా భరించక తప్పదు. నిజమే గాని అది నీ ఇంట్లోనే ఉంటే నువ్వు మాట దక్కించుకోవడం మాత్రం కల్. చూడు, దాన్ని నా అంతఃపురానికి పంపించు, అంతా నేను చూసుకుంటా. అవును, ఈవిడైతేనే ఆవిడను అదుపులో పెట్టగలరు. అక్క, నువ్వు నారదునికి ఇచ్చిన మాట నిలబెట్టే బాధ్యత నాది కాదను. సరేనమ్మా.
ఇది ఒక అలంకారమా? అవును, నేనేం చేసినా నీకు అది అలంకారమే అనుకో. అవునవును, మీరు చాలా మంచివారు. వెర్రి పిల్ల. ద్వారకలోనా? ఆ యాదవాధముడు చెరబట్టినాడా? చెరబట్టినాడో ఎరబెట్టినాడో నాకు తెలియదు, కానీ ఆమె మాత్రం శ్రీకృష్ణుని అంతఃపురంలో ఉన్నది. కళ్ళారా చూశాను. నారదా, ఇది నిజమా? చూచిన మాట నిజం, కానీ ఆమె నీ ప్రియురాలని నేనేలా చెప్పగలను? నాకు తెలిసిందల్లా కొత్తగా వచ్చింది, పేరు వసుంధర, అతిలోక సుందరి. ఆహా నారదాయికి నువ్వు నాకేమీ చెప్పనక్కర్లేదు. నిస్సందేహముగా ఆవిడే నా మనోహరి, ఆవిడే నా మనోహరి. కుడి భుజం సమ్రాట్, ఒక్క దెబ్బకు రెండు పక్షులు. సర్వ సైన్యాన్ని సిద్ధం చేయి. ఆ కృష్ణుని హతమార్చి నా ప్రియురాల్ని దక్కించుకుంటాను. మహోదర, ఏం ఆవేశం అన్ని వేళలా అక్కరకు రాదు. ఇలా ఆర్భాటంగా వెడితే నీ రాక పసిగట్టి ఆ కృష్ణుడు వసుంధరను అక్కడ నుంచి దాటవేయవచ్చు. దాటవేస్తాడా? కాకపోతే తీసుకెళ్లి పెళ్ళాడమని నీకు అప్పగిస్తాడా? మహర్షి, మరి ఇప్పుడు ఏం చేయడం? ఏముంది, నీకు దివ్య విమానం కలదుగా. ఇంకే అర్ధరాత్రి వేళ అందరూ నిద్రించున్నప్పుడు రహస్యంగా వెళ్లి పని చక్కబెట్టుకొస్తే సరి. మహర్షి, సమయ సంజీవి నాకు చక్కని ఉపాయం చెప్పారు. మీ మేలు జన్మకి మర్చిపోలేను. ఆ ప్రశంసలు అక్కర్లేదు, నాకు కావలసిందల్లా నీ పని ముగియటమే. హర హర మహాదేవ. ఏమిటది? సంగీతమా ఏడుపా? సంగీతంలో ఏడుపు, ఏడుపులో సంగీతం నా అబ్బిగా రెండూ కలిసింది. రెండునా? అంటే అంతేనా? ఎడతెగనిగా అరసాధనం వల్ల నేను ఏడ్చినా సంగీతం పాడినట్టే ఉంటుందిరా అబ్బిగా. నువ్వు పాడినా ఏడ్చినట్టే ఉంది. నీకేం తెలుసురా అబ్బిగా? కృష్ణుడు నా కూతుర్ని చెరబట్టాడు, విడిపించలేక ఏడుస్తుందా. నీ కూతుర్ని కృష్ణుడు చెరబట్టాడా? నాకున్నది ఒక కూతురు, అది వేరొకడికి మనసిచ్చింది. ఏది కాస్త చెయ్యండి, దాన్ని విడిపించుకోవడానికి వాడు అఘోరిస్తాడేమో, కాస్త సాయం చేద్దామని కనిపెట్టు కూర్చున్నా. ఏం ప్రయోజనం? వాడు వచ్చేనా సచ్చేనా? తాతగారు, తాతగారు ఇంతకీ వాడెవడు? వాడెవడని ఈసడింతకురా అబ్బిగా. వాడు నాకు కాబోయే అల్లుడు, అనామకుడు కాదు, యవన సామ్రాట్ మహోదరుడు. అతడు నా కూతుర్ని వరించాడు, నా కూతురు అతన్ని వరించింది. ఎవరు నీ కూతురు? వసుంధర. నేనే మహోదరుణ్ణి. మహోదరుడవా? నీవా? సాక్షాత్ నేనే. పాపకుడా, క్రూరుడా, కఠినుడా, ఇన్నాళ్ళు నా కూతుర్ని విరహంలో ఏడిపించి ఈనాడు తగుదురంటూ వచ్చావు. ఏం చేయను మామగారు, దౌర్భాగ్యుణ్ణి. ఆచోకి తీయడంలో ఆలస్యమైంది. నన్ను క్షమించి వసుంధర ఎక్కడుందో చెప్పండి, రక్షించుకుంటాను. ఏం రక్షించుకుంటావో ఏమో, నా బిడ్డ నీ కోసం కలవరిస్తూ ఉంది. నిజంగానా? రాలుడు రా, ఇదిగో సడి తప్పుడు కాకుండా ఇలా చిన్నగా వెళితే 5 కుంపట్లు, 5 కుంపట్లు దాటి ఎడమకు మళ్ళితే 6 కుంపట్లు, 6 దాటి కుడికి వెళ్ళితే 7 కుంపట్లు. ఆ పక్కనే లతామటం. అందులో నా కూతురు శోకిస్తూ ఉంటుంది రాగయుక్తంగా. బాబా, మళ్ళీ అదెందుకయ్యా? నా కూతురు కాదు. సరే, నేను చూసుకుంటానులే. అంతా శోక గట్ట. ఇదిగో అల్లుడు, వెళ్ళేటప్పుడు మర్చిపోకు. ప్రియతమా, నేనిక్కడా, నీవెక్కడో, చిక్కవా దక్కవా, ప్రియతమా.
నన్నే ధ్యానిస్తూ ప్రియతమా, ఎప్పటికైనా వస్తావనే కనిపెట్టుకున్నాను. కలలోకైనా రావా? కలలో ఏం కర్మ, నిజంగానే వచ్చాను. లే ప్రేయసి, లే. ఎవరు? మీరా? అవును ప్రేయసి, నేనే. ఇన్నాళ్ళకు జ్ఞాపకం వచ్చానా? మీది కఠిన హృదయం, అందుకే మీ పేరు మట్టి గడ్డలతో పెట్టాను. పాపం నా కోసం పడ్డ తాపం కోపంగా మారింది. ప్రేయసి, ఆ కృష్ణుడు నిన్ను చెరపట్టడం వల్ల మతి చెడి కొద్దిగా మారావు. పర్వాలేదు, తీసుకెళ్లి బాగు చేసుకుంటాను. ఉండు, అనుమానంగా ఉంది. నీవు నా మహోదరుడివేనా? కాదు, నా ప్రియుని రూపం ధరించి వచ్చినంత మాత్రాన నేను నీకు లొంగుతాననుకున్నావా? అది ఎన్నటికి జరగదు బాబా. అక్కడ మీ నాన్న కూడా ముందు ఇలాగే అనుమానించాడు. మా నాన్న మీకెలా తెలుసు? తెలియకపోవడం ఏమిటి, వారేగా నీ ఉనికి చెప్పింది. అనవసరంగా మిమ్మల్ని అనుమానించాను, ఆడిపోసుకున్నాను. కోప్పడకండి. దేవి, నీపై నాకు కోపమా? నీవు నా ఆరాధ్య దేవతవు. ఈ మాటలతో ఇన్నాళ్ళు అణగారి ఉండిన ప్రణయం పొంగి వస్తుంది. తట్టుకోలేకుండా ఉన్నాను. పదండి, ఆలస్యం చేయకండి. ఆ మాయదారి కృష్ణుడు కంటపడితే ప్రమాదం. పదండి. అబ్బబ్బా, ఏదొచ్చినా పట్టదరం కాదే. మీ నాన్న గుణం కొంతుంది నీలో. ఉండక ఎక్కడ పోతుంది? మేమిద్దరం ఒకటేగా. పదండి. పట్టగలిగితే మెత్తనా? వారే వా, ఒద్దిక తెలియని ముద్దరాలు అనుకున్నాను. గంతులు వేయిస్తున్నావే చిన్నారి. చిన్నారినా? ఏది పట్టండి చూద్దాం. రక్షించండి, రక్షించండి! పాపిష్టి కృష్ణుడు నన్ను బంధిస్తున్నాడు. ప్రియతమా! ఎవడే నీ ప్రియతముడు? ఆ మహోదరుడా? ఉండు ఉండు, వాడి ప్రాణములు హరిస్తాను. ఒరే కృష్ణ, నువ్వా? ఇంకా నీకు వసుంధర మీద ఆశ వదలలేదా? అయితే నీ ప్రాణాల మీద ఆశ వదులుకో. మహోదర, మహోద్వేగ మదాంధుడవై ఇచ్చ వచ్చినట్లు వదరకు. ఓరి యాదవ, నీ ప్రగల్భములు మాయోపాయ జాలములు ఈ ధీరాగ్రేసరు ముందు చల్లవురా. మధ్యవ్యాస్త్ర శస్త్రాళిచే నీ రూపున్ వెసమాపి అక్షసున గుండెల్ చీల్చి ఆ నెచ్చుటన్ నారాణిన్ కలవాణిన్ ఇప్పుడే వసంత క్రీడలాడించదం. మహోదర, మరచినావేమో నీ అన్న మమ్మెదిచ్చి నిట్ట నిలువున బూడిదైనట్టి విధము మరచినావేమో. అది నీకును అభిమతమైన ఎడల గావుకే కలు చాలించి కదలి రమ్ము రమ్ము. మహోదర, ఇటు ఇటు. మహోదర, ఇటు ఇటు. మహోదర, ఒరే మాయావి, ఇక నీ ఆట కట్టిస్తాను చూడు. ఓం హర హర.
శంభో మహాదేవ. కృష్ణ, నేను అజరామరుడను. జయ మహారుద్ర. ఈ దెబ్బతో నువ్వు హతం.